హలో ఎవ్రీవన్. భారతదేశంలో గత నెల 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి. ఈ 5 రాష్ట్రాలు ఒక కామన్ ప్రశ్న. ఇక్కడ బీజేపీ నిజంగా ఎదుగుతుందా లేక కేవలం నార్త్ రాష్ట్రాలకే పరిమితమవుతుందా? అస్సాం నుంచి కేరళ వరకు ఒక్కొక్క రాష్ట్రం ఒక స్టోరీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పాన్ ఇండియా పార్టీగా ఎదగాలని చూస్తుంది. కానీ ఈ 5 రాష్ట్రాలలో రియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. అస్సాం ఇక్కడ బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్న స్టేట్. హిమంత బిశ్వా శర్మ గారు లీడర్షిప్గా ఉన్నారు. రాష్ట్రం డెవలప్మెంట్ మరియు హిందుత్వ ఫ్యాక్టర్గా ఎదుగుతుంది. ఇక్కడ బీజేపీ చాలా స్టేబుల్గా ఉంది. మరోసారి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. రెండవది కేరళ. ఇది బీజేపీకి టఫ్ టెర్రరీగా మారింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి నుంచి డామినేషన్గా ఉన్నాయి. బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతుందేమో కానీ సీట్లు గెలవడం ఇంకా ఇక్కడ పెద్ద ఛాలెంజ్. తర్వాత తమిళనాడు. బీజేపీకి మరో కఠిన రాష్ట్రం. ద్రావిడ మునిట్ర కజగం స్ట్రాంగ్ రూల్గా ఉంది, అంటే డిఎంకే. ఎంకే స్టాలిన్ లీడర్షిప్గా ఉన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. బీజేపీకి ఇక్కడ స్లోగా గ్రౌండ్ బిల్డ్ చేసుకుంటుంది కానీ పవర్కి దూరంగా ఉంటుంది. ఏఐడిఎంకేతో కలిసి బీజేపీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేశాయి. మరొక పార్టీ టీవీకే. వారి ప్రభావం, తలపతి విజయ్ గారి ప్రభావం ఎలా ఉంటుందో రేపు ఫలితాల్లో చూద్దాం. మరొక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అసలు ఇక్కడ పొలిటికల్ వార్ జోన్గా మారింది. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్లో టాప్ ఫైట్గా జరుగుతుంది. ఈసారి ఇక్కడ బీజేపీ గెలవాలన్న పట్టుదలతో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వారు ఎన్నికల ప్రచారాన్ని చాలా కఠినంగా నిర్ణయించింది. ప్రచారం కూడా చాలా బాగానే జరిగింది. ఎన్నికల శాతం 90% పైగా వచ్చింది 2 విడతల్లో. ఇక్కడ బీజేపీ మేజర్ అపోజిషన్గా మారింది కానీ గెలవడం కొంచెం టైట్ ఫైట్గా మారింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చిన్న స్టేటే కానీ చాలా కీలకం. అలయన్స్ పొలిటికల్ కీలకం. బీజేపీ ఇక్కడ అలయన్స్ ద్వారా పవర్లో ఉంది. ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ ప్రభావం స్ట్రాటజిక్గా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం మీద చూస్తే అస్సాం అండ్ పుదుచ్చేరి బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నది. వెస్ట్ బెంగాల్లో గ్రోత్ స్టేజ్ లెవెల్లో ఉంది. కేరళ అండ్ తమిళనాడు ఇంకా చాలా స్ట్రగుల్గా ఉంది. అంటే బీజేపీ నార్త్ ఈస్ట్లో స్ట్రాంగ్, సౌత్లో ఇంకా ఛాలెంజ్ ఫేస్లో ఉన్నది. ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ ప్రయాణం చూస్తే ఇక్కడ ఒక గ్రోత్ స్టోరీ కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ అభిప్రాయం ఏమిటంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.